ది మ్యాన్, ది ఫినామినల్ స్టార్, ది కింగ్ ఆఫ్ పాప్. ఒకప్పుడు రోడ్డు సైడ్ షోలు చేసుకునే వ్యక్తి తన పాటలతో, డ్యాన్స్తో యూత్లో విపరీతమైన క్రేజ్ని ఎలా తెచ్చుకున్నాడు. ఈ వీడియోలో మైకేల్ జాక్సన్ యొక్క కంప్లీట్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. 1958 ఆగస్టు 29న అమెరికాలోని గ్యారీ అనే పట్టణంలో జన్మించాడు మైకేల్ జాక్సన్. ఈయన తండ్రి జోసెఫ్ జాక్సన్, తల్లి క్యాథరిన్ జాక్సన్. వీళ్ళకి 9 మంది పిల్లలు. అందులో మైకేల్ జాక్సన్ 7వ వాడు. చిన్నప్పటి నుంచే మైకేల్ జాక్సన్ కి మ్యూజిక్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. తండ్రి జోసెఫ్ జాక్సన్ తన పిల్లలను ఒక టీమ్ గా ఏర్పాటు చేశాడు. ఆ టీమ్ కి ద జాక్సన్ 5 అని పేరు పెట్టాడు. మైకేల్ జాక్సన్ 6 ఏళ్ల వయసు నుంచే స్టేజ్ పైన పాటలు పాడడం మొదలెట్టాడు. 1969లో ఐ వాంట్ యు బ్యాక్ వంటి ఆల్బమ్స్ జాక్సన్ 5 టీమ్ కి అమెరికాలో మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ఈ గ్రూప్ లో మైకేల్ జాక్సన్ తన సింగింగ్ తో, స్టేజ్ ప్రెజెన్స్ తో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన బాల్యం కఠినంగా సాగిందని, టూర్లు, రిహార్సల్లు, స్టేజ్ షోలు ఆయన బాల్యాన్ని ఆక్రమించాయని ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే జాక్సన్ 5 టీం మంచి సక్సెస్ అయ్యాక మైకేల్ తన సొంత మ్యూజిక్ జర్నీని స్టార్ట్ చేశాడు. 1979లో రిలీజ్ అయిన ఆఫ్ ద వాల్ ఆల్బమ్ అతని సోలో కెరీర్ కి మరింత బూస్ట్ ని ఇచ్చింది. ఈ ఆల్బంలో డోంట్ స్టాప్ ఇట్ టిల్ యూ గెట్ ఎనఫ్, రాక్ విత్ యూ సాంగ్స్ భారీ సక్సెస్ ని సాధించాయి. అయితే 1982లో రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ ని సృష్టించింది. బిల్లీ జీన్ బీట్ ఇట్ థ్రిల్లర్ పాటలు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ ని సృష్టించాయి. థ్రిల్లర్ ఆల్బమ్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్స్లో ఒకటి. ఈ ఒక్క ఆల్బమ్కే ఏకంగా 7 గ్రామీ అవార్డులు వచ్చాయి. 1983లో బిల్లీ జీన్ అనే సాంగ్ లైవ్ షోలో మైకేల్ జాక్సన్ వేసిన మూన్ వాక్ స్టెప్ ఒక సంచలనం. అప్పట్లో ఆ మూన్ వాక్ వీడియోని రిపీట్ చేసుకుని మరీ చూసేవాళ్ళు. 1991లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్ మరో సంచలనం. ఇలా రిలీజ్ అయిన ప్రతి ఆల్బమ్ ఏదో ఒక అవార్డుని, రికార్డ్ని తెచ్చిపెట్టేది. మూవీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డు ఎలానో మ్యూజిక్ ఇండస్ట్రీలో గ్రామీ అవార్డు అలా. అలాంటిది మైకేల్ జాక్సన్కి 1 కాదు 2 కాదు ఏకంగా 13 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. ఈయన పేరు మీద దాదాపుగా 39 గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉన్నాయి. అందుకే మైకేల్ జాక్సన్ని కింగ్ ఆఫ్ పాప్గా పిలుస్తారు. కానీ 1980 తర్వాత మైకేల్ జాక్సన్ ఫేస్ మారడం మొదలైంది. ఆ టైంలో అందరూ మైకేల్ జాక్సన్కి నల్లగా ఉండడం ఇష్టం లేక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అనుకున్నారు. కానీ దీనికి నిజమైన కారణం విటిలిగో అనే వ్యాధి రావడం వల్ల ఆయన శరీరం పైన తెల్లని మచ్చలు రావడం మొదలయ్యాయి. దానివల్ల ఆయన సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాని ఆయనకి నల్లగా ఉండడం ఇష్టం లేక కాదు. 1984లో ఒక స్టేజ్ షో చేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆయన జుట్టంతా కాలిపోయింది. మైకేల్ జాక్సన్ కాలిఫోర్నియాలోని నెవర్లాండ్ ర్యాంచ్ అనే పెద్ద స్థలాన్ని కొని ఆ ప్లేస్ని ఒక బ్యూటిఫుల్ పార్క్గా మార్చాడు. మైకేల్ జాక్సన్ ఏదైతే తన బాల్యాన్ని కోల్పోయాడో అదే బాల్యాన్ని నెవర్లాండ్ పార్క్లో పిల్లలతో గడిపేవాడు. మైకేల్ జాక్సన్ 1994లో లీసా మేరీ ప్రెస్లేను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి అంటే 1996లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరంలో డెబీ రోను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు పుట్టారు. తర్వాత 3వ సంతానం సరోగసి ద్వారా వచ్చింది. ఆ టైంలోనే మైకేల్ జాక్సన్ కొంతమంది పిల్లల్ని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. కానీ జాక్సన్ ఆ ఆరోపణలని అంగీకరించలేదు. తనకి చిన్న పిల్లల మీద ప్రేమ తప్ప వేరే ఉద్దేశం లేదని వాదించాడు. 2003లో మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. 2005లో జరిగిన విచారణల్లో మైకేల్ జాక్సన్ నిర్దోషి అని తేలింది. కానీ ఈ కేసుల వల్ల మైకేల్ జాక్సన్ ఎంతగానో మానసికంగా కుంగిపోయాడు. నిద్ర పట్టేది కాదు. దాంతో స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేవాడు. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఏది ఏమైనప్పటికీ కింగ్ ఆఫ్ పాప్గా మైకేల్ జాక్సన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.